అలోక్ అన్న, మీరు నా హస్బెండ్ ని అతన్ని చూసారా? నేను చూడలేదు మ్యామ్. అన్న, మీరు నా భర్తను లేదు చూసారా? లేదు లేదు, నేను చూడలేదు. మీరు నా హస్బెండ్ ని చూసారా? అన్న, మీరేమైనా నా భర్తను చూసారా? వైట్ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకున్నారు. ఆయన ఏదైనా స్టేషన్లో దిగుంటారు. సార్ హుసావల్ తర్వాత ట్రైన్ ఎక్కడ ఆగలేదు కదా, డైరెక్ట్గా ముంబైకే వెళ్తుంది. అప్పుడు ఎక్కడ దిగుతారు? ఒకవేళ ఆ స్టేషన్లో దిగారేమో. లేదు లేదు లేదు, నేను అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు ట్రైన్ నేను చెక్ చేశాను కదా, అందరూ వాళ్ళ బర్త్లో వాళ్ళు నిద్రపోతున్నారు. నేను వేరే బోగీలో ఉన్నారని మేడం చూసాను. ఒక్క నిమిషం, ఇంటర్ కనెక్టింగ్ సెక్టార్ ని మూసేశాం. రాత్రి దొంగతనం భయం వల్ల ఇలా చేశాం. అందుకని నైట్ భుసావూర్ తర్వాత అన్ని డోర్లు లాక్ చేసేస్తాం. అందుకని ఇక్కడి నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. అప్పుడు నా భర్త ఎక్కడికి వెళ్ళి ఉంటారు? రిచా మ్యామ్, నేను సిఐడి ఆఫీసర్. మీరు నాకు నా భర్త తిరిగి కావాలి సార్. నన్ను వదిలేసి తను ఎలా వెళ్ళిపోగలరు? ప్లీజ్ ప్లీజ్ కొంచెం కంట్రోల్ చేసుకోండి ప్లీజ్. అది మీ భర్త అలోకేనని మీకు ఎందుకు అలా అనిపిస్తోంది? మొహం కూడా అందులో సరిగ్గా కనిపించలేదు. సార్, ఆ బ్రేస్లెట్, ఆ డ్రెస్, ఉంగరం అన్నీ అతనివే. నైట్ పడుకునేటప్పుడు అతను అదే వేసుకున్నారు. తన్ని వెయిటింగ్ రూమ్కి తీసుకెళ్ళండి. మీరు వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ట్రైన్లో డ్యూటీ మీకే కదా? అవును సార్. ట్రైన్ లోపల సీసీటీవీ కెమెరా లాంటివి ఏవీ లేవా? లేదు సార్, ఈ ట్రైన్లో ఇంకా పెట్టలేదు. అన్ని ట్రైన్లో పెట్టేశారు, త్వరగా ఈ ట్రైన్లో కూడా పెట్టేస్తారు. బోగి లోపల ఏం జరిగింది, ఎగ్జాక్ట్ డీటెయిల్ని నాకు చెప్పండి. ఓకే సార్. ఇప్పుడు ఒక మేడం ఏడుస్తున్నారు కదా సార్, ఆమె హస్బెండ్ నాగ్పూర్లో ఎక్కారు సార్. తర్వాత మ్యామ్, ఉసావల్ వరకు అందరూ నెమ్మదిగా తింటూనే వచ్చాం. మేము రాత్రి ఒక గేమ్ కూడా ఆడాం, సైకిల్తో ఆట. నేను ఇది బ్లాగ్గా కూడా తీసా. ఇది చూడండి. రాత్రి సరిగ్గా 2 గంటలు ఉంటుంది. ట్రైన్ ఉసావర్ స్టేషన్ నుండి బయలుదేరాక మేమందరం మా చోటులో పడుకున్నామండి. రిచా మేడం కింద బర్త్లో ఉన్నారు, అలోక్ పైన పడుకున్నాడు. సరిగ్గా తెల్లారుజామున 6:30 గంటలుంటుంది. ట్రైన్ ముంబై స్టేషన్కి రాగానే రిచా మేడం అన్ని చోట్ల వెతుక్కుంటూ తన భర్త కనబడతలేదని ఏడుస్తూ ఉన్నారు. మరి ఈ ట్రైన్ డోర్లన్నీ? సార్ ఉసావల్ తర్వాత ట్రైన్ కంటిన్యూస్గా వచ్చి తర్వాత ముంబైలోనే ఆగుతుంది. ఆ 4:30 గంట సేపు మేము 4 డోర్లు క్లోజ్ చేసేస్తాం. ఇక్కడున్న ప్యాసింజర్స్, గార్డ్స్ అందరూ బాగా గురకపెట్టి నిద్రపోయారా? నిద్ర మాత్రలు వేసుకున్నారా? ఇంతమంది ఉన్న ఈ కంపార్ట్మెంట్లో ఎవరు ఏది చూడలేదట, ఏది వినలేదట. ఏమిటి వింత? అవును సార్, ఎముకలంతా ఎంత గట్టిగా ఉంటాయి. అది కొయ్యడానికి చాలా పెద్ద ఆయుధం కావాలి. అవును సార్, ఒక మెజిషియన్ వల్ల కూడా ఇలా చేయలేడు కూడా. ఈ కంపార్ట్మెంట్ని బాగా చెక్ చేయండి. ఒకవేళ ఈ బాడీని లోపల నుంచి నొక్కుంటే డెఫినెట్గా బెడ్ డ్రాప్స్ ఎక్కడైనా పడుంటాయి. బాగా చెక్ చేయండి. మేడం, నా నిద్ర పిల్లి లాంటిది. ఒక సూది పడినా కూడా నేను లేచిపోతాను. ఇక్కడేంట్రా అంటే నా కంటి ముందే ఒకరిని చంపేశారు మేడం. అతని బాడీని ముక్కలు ముక్కలుగా నరికేశారు. కానీ నాకు ఏ శబ్దమూ వినిపించలేదే, అందువల్ల అలా జరిగే అవకాశమే లేదు. సార్, మేమున్న దగ్గర నుంచి 10 అడుగుల దూరంలోనే ఆలుకన్ రిచా మ్యామ్ ఉన్నారు. నేను నా సీనియరు నైట్ ఫుల్గా తలుపు దగ్గరే ఉన్నాం. మేమున్నప్పుడు అక్కడ ఏమీ జరగలేదు సార్. ఒకవేళ నిద్రలో ఏమైనా జరుగుండొచ్చుగా? లేదు సార్, నాకు అర్థం కాలేదు సార్. ఏ, మీకు నిద్ర రాదా ఏంటి? 3 నుంచి 5 గంటలు అనేది చాలా క్రిటికల్ టైం. ఎవరైనా నిద్రపోతారు. ఏది చెప్పాలనుకున్నా ఆలోచించి చెప్పండి. నా చెవులలో లైట్ డిటెక్టర్ ఉంది. సార్, మేము నిద్రపోవట్లేదు. ప్రజల రక్షణే మా డ్యూటీ. సార్, మేము మిలిటరీ వాళ్ళం కాదు, కానీ ప్రజల కోసం ప్రాణాలు ఇస్తాం సార్. వెరీ గుడ్. బికాజ్ సార్, చాలా మంచిది, బాగా వర్క్ చేస్తున్నారు. మీ మీద మీ టీం మీద ఎలాంటి అనుమానం లేదు. కానీ ఏం చేయమంటారు, మా పని అలాంటిదే కదా. కొన్ని సమయాల్లో అనుమానించాలి. ట్రైన్ 7 గంటలకు నాగ్పూర్ నుంచి బయలుదేరుతోంది.
భుసావల్ స్టేషన్కి రాత్రి 7 గంటలకు వస్తుంది. తర్వాత 6 గంటలకి ట్రైన్ ముంబైకి వచ్చి చేరుకున్నప్పుడు ఆలోక్ బాడీ సూట్ కేసు లోపల ఉంది. అలా అయితే రాత్రి ఏం జరిగినా అది 2:30 నుంచి 6 గంటలలోపే ఖచ్చితంగా జరుగుంటుంది, ట్రైన్ రన్నింగ్లో ఉన్న టైంలో. సార్ 27 మంది ప్యాసింజర్స్ ఉన్నప్పుడా? కానీ వీళ్ళు ఏమీ తెలియదని చెప్తున్నారు. ఒకటి వీళ్ళందరూ నిజాన్ని చెప్పాలి, లేదా అందరూ కలిసి ఆలోక్ని చంపుండాలి. సార్ పూర్తి బోగిని చెక్ చేశా. ఏ బ్యాగ్లోని రక్తం అయితే వచ్చిందో అక్కడ తప్ప ఇంకెక్కడా దొరకలేదు. అంటే ఆ హంతకుడు ఈ సీట్ని క్లీన్ చేసేసాడా? సరే, మోటార్ వెపన్ దొరికిందా? లేదు సార్, ఏమీ దొరకలేదు. రక్తం బ్యాగు చుట్టూ మాత్రమే ఉంది. పంకజ్, నువ్వు పని చేయి. బోగీలో ఉన్న అన్ని విండోస్ని చెక్ చేయి. ఏదైనా విండో తెరుచుకుందా లేక పగిలుందా? రైట్ సార్. మర్డర్ వెపన్ గాల్లో కలిసిపోయిందా ఏంటి? మనము పని చేద్దాం అద్దయ్య. ప్యాసింజర్ల బ్యాగులన్నీ మనం కూర్చొని చెక్ చేద్దామా? మర్డర్ వెపన్ని బయటికి విసిరేయలేదనుకో, నాకు తెలిసి ఎవరో ఒకరు బ్యాగ్లోనే ఉండాలి. సార్ చెప్పు పంకజ్. సార్ ఈ బోగిలో ఉన్న అన్ని కిటికీలు ఉన్నాయి చూసారా, అన్ని బానే ఉన్నాయి, ఒకటి పగల్లా. ఇంకా చెప్పాలంటే ఆ ఎమర్జెన్సీ సీల్ యొక్క రబ్బర్ ఉందిగా, అది పగల్లా. సరే, మీరు ఒకటి చెప్పండి. భుసావల్ స్టేషన్ తర్వాత మీరెవరైనా ఆలోక్ తన సీట్ నుంచి దిగిపోవడం చూసారా? ఓసారి బాగా గుర్తు చేసుకోండి. నిజంగా సూపర్. సీట్లో నుంచి తిన్నగా సూట్ కేసులోకా? సార్ ఒక షేవింగ్ బ్లేడ్ కూడా ఎవరి బ్యాగ్లో లేదు సార్. విచిత్రంగా ఉంది అభిజిత్. రన్నింగ్ ట్రైన్లో ఒక హత్య. ట్రైన్ ఎక్కడా ఆగలేదు. ట్రైన్లోంచి ఎవరు దిగనూ లేదు, ఎవరు ఎక్కనూ లేదు. ఇంతకంటే దారుణం ఏమిటంటే లోపల ఉన్న ప్యాసింజర్స్ ఎవరు హత్యని చూడలేదు. పైగా మోటార్ వెపన్ కూడా దొరకలేదు. బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేసి బ్యాగ్లో పెట్టాడు. కానీ బ్లడ్ చుక్కలు మాత్రం ఎక్కడా ఒక్కచోట కూడా కనిపించలేదు, బ్యాగ్లో మాత్రమే కనిపించాయి. అన్ని డోర్స్ లాక్ చేస్తున్నాయి. ఆర్పీఎఫ్ పోలీసులు కూడా డ్యూటీలో ఉన్నారు. అలాంటప్పుడు హంతకుడు ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా మాయమై ఉంటాడో? హంతకుడు కాదు, దెయ్యం. ఏంటి? ఇది ఖచ్చితంగా దెయ్యం పనే. నేను నిన్న రాత్రి సరిగ్గా తెలుగు సినిమా చూసా. ఒక దెయ్యం చంపిన వాళ్ళ మీద ప్రతీకారం కోసం వస్తుంది. పోండి సార్, మీరు కూడా. భూతం అంటూ ఏమీ లేదు. ఇలా చూడు దయా, రన్నింగ్లో ఉన్న ట్రైన్ బోగి నుంచి ఎవరూ బయటికి వెళ్ళలేదు, ఎవరూ లోపలికి రాలేదు. అలా ఉంటే చాలా క్లియర్, హంతకుడు వీళ్లల్లో ఒకరే. సార్, ఎందుకు సార్ అలా చేస్తున్నారు? మమ్మల్ని గంటల సేపు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అందరి దగ్గర విచారణ చేశారు కదా, ఇప్పుడైనా వెళ్ళనివ్వండి. అయితే ఏంటి సార్, కోర్టు నుంచి తీర్పు వచ్చేంత వరకు మేము ఇక్కడ ఉండాలా? చాలా తప్పు సార్ ఇది. ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. కోర్టు తీర్పు చెప్పే టైంలో చెప్తుంది, కానీ మేముగా మిమ్మల్ని అందరినీ వెళ్ళమని చెప్పేంత వరకు ఎవరు మీ చోట్ల నుంచి కదలకూడదు, అర్థమైందా? మీ బోగి లోపల ఒక హత్య జరిగింది, హత్య. రన్నింగ్ లో ఉన్న ట్రైన్లో నుంచి ఎవరూ బయటికి వెళ్ళలేదు, లోపలికి రాలేదు. అప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది మీలో ఎవరో ఒకరే చంపారు. మేమెందుకండి అతన్ని చంపుతాం? మాకు అతను ఎవరో కూడా తెలీదు. అందరినీ విచారించబోతున్నాం, ఒక్కొక్కరిని విచారిస్తాను. అందరినీ సర్చ్ చేయండి, అందరి డ్రెస్, ఐడి, టికెట్స్ అన్నిటినీ. హంతకుడు ప్యాసింజర్ల కళ్ళ ముందు నుంచి తప్పించుకోవాలనుకుంటున్నా. సార్, ప్యాసింజర్లని చెక్ చేశాం, కానీ ఏం లేదు. దొరికేశాడు సార్, దొరికేశాడు. హంతకుడు దొరికేశాడు. నేను చెప్తా, ఈ బోగిలో సరిగ్గా 27 మంది ఉన్నారు, కానీ ఇప్పుడు మన ముందల 26 మంది ఉన్నారు. అయితే ఆ 27వ వ్యక్తి హంతకుడే కదా. కరెక్ట్ గా ట్రైన్ నుంచోగానే వాడికి ఛాన్స్ దక్కింది, పారిపోయాడు. చూడు తమ్ముడు, 27వ వ్యక్తి పరిగెత్తలేదు,
27వ వ్యక్తి సూట్ కేసు లోపల చనిపోయి ఉన్నాడు. అతనే ఆలోక్. లెక్కిప్పుడు కరెక్ట్గా ఉందా పంకజ్? సారీ. పంకజ్ ఆ బాడీని పోస్ట్ మార్టంకి పంపించు. ఓకే? సరే సార్. సారీ. అభిజిత్, మనం ఇంకోసారి ఆలోక్ వైఫ్ని ఎంక్వైరీ చేసి చూద్దాం. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. హంతకుడు తలుచుకుని ఉంటే ఆ బాడీని ట్రైన్ నుంచి విసిరేసి ఉండొచ్చు, లేదా తనతో తీసుకువెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ వాడు అలాంటి పనేం చేయలేదు. వాడు రీచా భర్తనే చంపేసి అతని బాడీని ఎందుకని రీచా బ్యాగ్లోనే ఉంచాడో అర్థం కాలేదు. మీరు నన్ను అనుమానిస్తున్నారా సార్? నేను ఆలోక్ ఒకరిని చాలా ఇష్టపడ్డాం. మీరు ఎవరినైనా అడిగి చూడండి. నేను చాలా బాధలో ఉన్నాను. ఇందులో మీరు వేరే. మా పని ఏంటంటే ప్రశ్నించడమే మేడం. అప్పుడే మేము హంతకుల్ని పట్టుకోగలము. ఆ 26 మంది ప్యాసింజర్స్లో మీరు కూడా ఒకరే కదా. అందువల్ల వాళ్ళని అనుమానించేంతగా మిమ్మల్ని అనుమానించాలి. ఎలాగా? అంతా మీ కళ్ళ ముందే ఉంది కదా సార్. నేను ఒకవేళ ఆలోక్ని ఏదైనా చేసుంటే చుట్టుపక్కల వాళ్ళకి ఏమీ తెలిసుండదా? ఇక్కడ చూడండి సార్, మీరు మీ టైం ఇక్కడ వేస్ట్ చేసేయడానికి బదులు హంతకుణ్ణి కనిపెట్టండి. అనవసరంగా నన్ను బాధ పెట్టకండి. సూట్ కేసుని లాక్ చేసింది మీరే కదా? అవునండి, తాళాలు నా దగ్గరే ఉంది. అలాంటప్పుడు మీరు లేని టైంలో ఎవరు ఆ లాక్ తీసి బాడీని ఆ బెట్లో పెట్టగలరు చెప్పండి? ఇది నా బ్యాగ్ అండి. ఇది మీ బ్యాగ్ అంటే మేమేం దొంగలించలేదు. ఇది నా బ్యాగ్ కాదండి. ఏంటి? హఠాత్తుగా మీ బ్యాగ్ కాకుండా ఎలా పోయింది? ఇంతసేపు మీదని చెప్పారు కదా. ఇప్పుడు నేను ప్రశ్నించిన వెంటనే మాట మారుస్తున్నారా? సార్, తాళాలు తీసుకోండి, మీరే చెక్ చేసి చూడండి. ఇది చూడ్డానికి నా సూట్ కేసు లానే ఉంది, కానీ నా సూట్ కేసు కాదు. ఎందుకంటే నా సూట్ కేసులో ఫ్రంట్ జిప్ ఇరిగిపోయింది. సరే, అయితే మీ సూట్ కేసు ఎక్కడ? తెలియదు సార్. నేను ఇంట్లోంచి నా సూట్ కేసే తెచ్చాను. ఆ హంతకుడు మార్చాడనుకుంటున్నాను. సార్, నాకేది జ్ఞాపకం లేదు సార్. నాగ్పూర్లో ఎక్కిన తర్వాత నేను సూట్ కేసు గమనించనే లేదు. అభిజిత్, ఈ బ్యాగ్ది కాదు. అలా అయితే ఆ హంతకుడు మీలాగే ఎరుపు రంగు సూట్ కేసు తీసుకుని వచ్చాడు. మీ భర్తను చంపి ముక్కలు ముక్కలు చేసి ఈ సూట్ కేసులో పెట్టి అతను పారిపోయాడు. నాకు తెలియదు సార్. మరి మీ బ్యాగ్ ఎక్కడ? అంతకుడు మీ బ్యాగ్ కూడా తీసుకువెళ్ళాడా? పూసాల తర్వాత ట్రైన్ ఎక్కడ ఆగలేదు కదా? నాకు తెలియదు సార్, నాకు తెలియదు. నాకు నిజంగా ఏమీ తెలియదు. అభిజిత్, నేను అవని వెంటనే ఈ కథ స్టార్ట్ అయిన నాగ్పూర్ స్టేషన్కి వెళ్తాం. అక్కడ మాకేమైనా తెలియచ్చు. ఓకే పద. పంకజ్ సార్, భుసావల్ స్టేషన్ నుంచి ముంబైకి వచ్చే ఆ రైల్వే ట్రాక్ ఉంది కదా, దాన్ని డ్రోన్తో చెక్ చేయండి. ఏదైనా రెడ్ సూట్ కేస్, వెపన్ లాంటిది ఏదైనా దొరుకుతుందా చూడండి. సార్, ఇది పెద్ద జాతరలో సూదిని వెతికే పని సార్. మనకిప్పుడు వేరే మార్గం ఏదీ లేదు పంకజ్. ఒక హంతకుణ్ణి పట్టుకోవాలంటే అన్ని మార్గాల్లోనూ ప్రయత్నించాలి. నేను వెళ్తాను సార్. సార్ చెప్పు పూర్వి. సార్, ప్యాసింజర్స్ ఇరిటేట్ అవుతున్నారు. ఏం చేద్దాం? ఓకే, వాళ్ళ పేర్లు, అడ్రస్, డీటెయిల్స్ మొత్తం మన దగ్గర ఉన్నాయి కదా, వాళ్ళని పంపించు. వాళ్ళు ఈ సిటీ నుంచి వెళ్ళకూడదు. ఓకే సార్. తర్వాత ఈ రీచా? రిచాకి వ్యతిరేకంగా మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. పంపించు, కానీ 24 అవర్స్ తన్ని గమనిస్తూ ఉండాలి. సార్, ఇదే ముంబై నాగ్పూర్ ట్రైన్. సరే, ఈ సెకండ్ ఏసీ కంపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ని చూపించండి. ఇది సెకండ్ ఏసీ కదా? అవును సార్. ఒక్క నిమిషం, దాన్ని ఒకసారి పాస్ చేయండి. కొంచెం రివైండ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ పాస్ చేయండి. చూసావా? ఈ పోర్టర్ అలోక్ రీచా బ్యాగ్ తీసుకువెళ్ళాడు, కానీ ఆ రెండో పోర్టర్ వాళ్ళ రెడ్ బ్యాగ్ని మార్చేసి వెళ్ళిపోయాడు. కానీ సార్, ఆ కూలీ ఎందుకు ఇలా చేశాడు? అతనికి ఆళ్ళకి ఏంటి సంబంధం? దానికి సమాధానం ఆ పోర్టరే చెప్పాలి. వీడేవాడు.
సార్ ఏయ్. సార్, సార్ 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 అనవసరంగా నన్ను కొట్టద్దు సార్. నేను చచ్చిపోతాను సార్. నిజమంతా నేను చెప్పేస్తాను సార్. త్వరగా చెప్పు. ఒక ఆడది వెతుకుంటూ వచ్చింది. తన దగ్గర కూడా ఒక ఎర్ర బ్యాగ్ ఉండింది. తను నా దగ్గర బ్యాగ్ మార్చమని చెప్పింది. దానికి బదులుగా నాకు 3,000 ఇచ్చింది. నేను రోజంతా కష్టపడినా కూడా నాకు ఆ డబ్బు దొరకదు సార్. అందుకనే తీసుకున్నాను. సరే, నువ్వు తీసుకెళ్లిన ఎర్ర బ్యాగ్ ఎక్కడా? అది ఆ మేడం తీసుకెళ్ళిపోయింది. సరే, నీకు ఆ రెడ్ బ్యాగ్ ఇచ్చిన ఆవిడ మొహం గుర్తుందా? లేదు సార్, ఆ ఆడది మొహం మీద దుప్పటతో మూసుకుని ఉంది. సార్, ఆ రీచా చెప్పింది నిజమే. ఆవిడ బ్యాగ్ ఎప్పుడు ఎక్కడ మారిందన్న నిజం ఆవిడకు తెలియలేదు. నాగ్పూర్ స్టేషన్లో ఉన్న ఒక పోర్టరే డబ్బు మీద ఆశతో ఆ బ్యాగ్ని మార్చేశాడు. వాడితో ఒక లేడీయే ఇలాంటి పని చేయమని చెప్పింది. వాడు ఆ లేడీ ముఖాన్ని సరిగ్గా చూడలేదట, ముసుగు వేసుకుందట. పంకజ్, ట్రాక్లో ఏమైనా దొరికిందా? సార్ భూసావల్ నుండి ముంబై వరకు ప్రతి ట్రాక్ చెక్ చేశా. అలాగే తిరిగొచ్చి డ్రోన్ యొక్క ఫుటేజ్ని కూడా చెక్ చేశా, కానీ ఏది దొరకలేదు. పూర్వి, సార్ ఈరోజు కొంతమంది రిలేటివ్స్ వచ్చారు, కానీ రిచావో లేతే వాళ్ళ పేరెంట్స్ ఎవ్వరూ బయటికి రాలా. సార్ చుట్టుపక్కల నేను కొంచెం విచారించాను. అందరూ ఏం చెప్తున్నారంటే రిచా మరియు అలోక్ చాలా ప్రేమగా ఉన్నారు. ఎప్పుడూ ఇద్దరు ఒకటిగా ఉంటారు. ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉంటారంట. అలా అయితే ఆ సూట్ కేస్ బయట చేంజ్ అయ్యి లోపలికి వచ్చింది కదా. సమస్య మొత్తం ఆ సూట్ కేసులోనే ఉంది అభిజిత్. ఇదంతా చేసింది కూడా ఆ రీచానే అయి ఉంటుంది అభిజిత్. ఒకవేళ తను దొరికిపోయిందంటే బ్యాగ్ మారిపోయిన కథ చెప్పేసి తప్పించుకుందామని అనుకుంది. సార్ కానీ ఒక విషయం మాత్రం అర్థం కావట్లా. ఇంతకీ ఆ రెడ్ కలర్ సూట్ కేసులో ఏముంటుంది? మర్డర్ వెపన్? లేదంటే హంతకుడు ఆ బ్యాగ్ లో దాక్కొని బయటికి వచ్చి అలోక్ ని చంపేసి పరిగెత్తి పారిపోయాడా? కానీ సూట్ కేస్ బయట నుంచి లాక్ చేసింది కదా. సూట్ కేసుని ఎవరు తెరిచి అలోక్ బాడీని లోపల పెట్టుంటారు? దీనికి సరైన సమాధానం అభిజిత్, ఆలోక్ బాడీయే అది మనకి చెప్తుంది. నీళ్లు పోస్తానికి లేట్ అయిపోయిందా? ఎండిపోయావు. సారీ సారీ. సార్, వావ్ సార్, ప్లాస్టిక్ లో. డోంట్ టచ్ ఇట్. ఆ మొహం మార్చుకునేవాడు నాకు ఇచ్చాడు. సార్ మీ దగ్గర ఒక విషయం అడగనా? చెప్పు. సార్ ఆ ఏసీపీ సార్ ఇప్పుడుంటే టెక్నాలజీలో అప్డేట్ గా ఉన్నారా? అతని పేరు ఏసీపీ ప్రత్యుమన్. ఏసీపీ బుర్రా ఏసీపీ కన్నా వేగంగా ఉంటుంది. సో నెవర్ ఆస్క్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, పర్టికులర్లీ రిగార్డింగ్ ఏసీపీ సార్. డాక్టర్ సార్, కొంచెం బయటికి రండి. మీతో నేను కొంచెం మాట్లాడాల్సి ఉంది. వస్తున్నానయ్యా. రండి రండి, ఇక్కడికి రండి. చెప్పు అభిజిత్, వచ్చేసాను. ఏం కావాలి? ఇది ఏం స్టైలు? ఏమైంది? మీరు ఊరికే పొగుడుతూ ఉన్నారు కదా. ఆ. తారిక మేడం పొగడనంటున్నారు కదా. ఓ మై గాడ్, అయితే తారిక నిన్ను మీట్ అవుతానికి డేట్ ఫిక్స్ చేయలేదా? అయ్యో అభిజిత్, ఐఎమ్ సో సాడ్. చాలా సంతోషంగా ఉన్నారు కదా. చాలా సంతోషమా? సాలోంకి, బాడీ ఏం చెప్తుంది? చెప్పింది. బోల్డ్ అని విషయాలు చెప్పింది. దీన్ని మొహాన్ని ఒక పెద్ద బండరాయితో కొట్టి 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 మొత్తంగా నాశనం చేశారు. మొహాన్ని అసలు గుర్తుపట్టలేకపోయాము. అరే, ఏదైనా కొత్తగా చెప్పండి సార్, ఇదంతా మాకు తెలుసు. అలాగా? సరిగని మీరు ఎంత పెద్ద ఫారెన్సిక్ ఎక్స్పర్ట్, అందువల్ల మాకు తెలియని విషయం ఏమైనా ఉంటే చెప్పండి, తెలుసుకుంటాం కదా. చూసారా, మేమేం తప్పుగా చెప్పలేదే. తప్పుగా చెప్పలేదా? అలాగా? సరే, అయితే మీకు విషయం తెలుసుంటుంది కదా. ఈ బాడీని ఇన్ని ముక్కలు చేశారు కదా, దీన్ని ఒక ఎలక్ట్రిక్ ఆరీతో కట్ చేశారు. ఎలక్ట్రిక్ ఆరియాలోనా? అవును. ఎలక్ట్రిక్ ఆరి ట్రైన్లోనా? కానీ అక్కడున్న ఎవరికి ఇది తెలియలేదే. సార్ ఈ ఎలక్ట్రిక్ ఆరి సౌండ్ ప్రూఫా? అంటే సార్ ఆ ఎలక్ట్రిక్ ఆరి ట్రైన్ లో సౌండ్ వస్తుంది కదా. అరే, చాలా ఆపయ్యా. నీ థర్డ్ ట్రైన్కి ముందు బ్రేక్ వెయ్యి. బాస్, ఈ బాడీని ట్రైన్లో కట్ చేయలేదు. మరేంటి ఇంట్లో పెట్టా కట్ చేశారు? అరే ఏంటి బాస్ మీరు? ఏం వాగుతున్నావయ్యా నువ్వు? సార్ ఈ బాడీని ఎప్పుడు ఎక్కడ కట్ చేశారు చెప్పండి. ఒకటి మాత్రం చెప్తున్నాను, ఇది 3 రోజుల ముందు బాడీ. ఇది పాడైపోకూడదని ఫార్ములిన్ వేశారు. 3 రోజులు పాతదా? అవును. అరే సార్,
నిన్న రాత్రి 3 గంటల వరకు ఆలోక్ ట్రైన్లోనే ఉన్నాడు. ప్యాసింజర్స్ చూశారు, మేం కూడా అతన్ని వీడియోలో చూశాం. సార్ ఈ బాడీ 3 రోజుల పాతదైతే ఆలోక్ది ఖచ్చితంగా అయ్యుండదు. అసలు ఇది ఆలోకు బాడీయే కాదు, ఆలోకు ప్రాణాలతోనే ఉంది. ఆలోక్ ప్రాణాలతో ఉన్నాడంటే ఈ శవం ఎవరిది? అదే కదా మనం కనిపెట్టాలి. అసలు ఈ బాడీ ఎవరిది? అదేలా నాకు తెలుసు. మీరు వెళ్ళి ఈ బాడీ ఎవరిదో కనిపెట్టండి. సార్ నాకు బుర్ర బద్దలవుతుంది. ఈ బాడీ ఎవరిదైనా సరే దీన్ని నాగ్పూర్ స్టేషన్లో ప్లాన్ చేసి సూట్ కేసులో మార్చి ఎక్కించారు. ఈ శవాన్ని కట్ చేసి ట్రైన్లోకి ఎక్కించారు. సరిగ్గా చెప్పావు అభిజిత్. ఎవరో రిచాని ఆలోక్ హత్యలో ఇరికిచ్చాలని చూస్తున్నారు. అప్పుడు అలోక్ ఎక్కడ మాయమయ్యాడు? తను ట్రైన్లోనే ఉన్నాడు కదా. సార్ నా కౌంటింగ్ తప్పవడానికి అవకాశం లేదు, నేను అప్పుడే చెప్పా. సార్ ఈ ఆలోక్ గాడే ట్రైన్లో కనపడకుండా పోయిన 27వ వ్యక్తి. హై బాబోయ్ పంకజ్, ట్రైన్లో నుంచి నువ్వు కాస్త బయటికి వస్తావా? ముందు ఈ మనిషి ఎవరో ఏంటో మనం కనిపెట్టాలి. ఇతన్నెందుకు రిచాని ఇరికించడానికి ఇంత దారుణంగా హత్య చేసి ఉండాలి? అలాగే ఆలోక్ కనిపించకుండా పోవడానికి దీనికి కనెక్షన్ ఏంటి? అభిజిత్, ఈ బాడీని ట్రైన్లో ఎక్కించింది నాగ్పూర్లోనే కదా. అప్పుడు దీని గురించి అక్కడికి వెళితేనే మనకి వివరాలు మొత్తం తెలుస్తాయి. నాగ్పూర్కి బయలుదేరతాం. ఆలోక్ ప్రాణాలతోనే ఉన్నాడా? నాన్న విన్నారా? ఆలోక్ బతికే ఉన్నాడు. సీత, మీ అన్నయ్య బతికే ఉన్నాడు. సార్ ఆలోక్ మీతో వచ్చాడా? ఎక్కడున్నాడు ఆలోక్? ఆలోక్! ఇగో చూడండి, ఆయన మాతో రాలేదు, కానీ మీరే ఆయన్ని వెతకటానికి మాకు సహాయం చేయాలి. వెతకడానికి సహాయం అంటే? ఇలా చూడు రిచా, ఆ సూట్ కేస్ మీది కాదని ఇప్పుడు మేము కనిపెట్టాం. ఆ బాడీ కూడా వేరే ఎవరో. మీ హస్బెండ్ మీ మీద ప్రాణంగా ఉన్నాడు కదా, తర్వాత ఎందుకు ఆయన ట్రైన్ నుంచి ఎక్కడికి మాయమయ్యాడు? ఈ ప్రశ్నకు బదులు కనిపెట్టడానికి మీరే హెల్ప్ చేయాలి. మీరు బాగా ఆలోచించి చెప్పండి. ఆ రోజు రాత్రి 2:30కి అలోక్ మిమ్మల్ని కింద బెర్త్లో పడుకోబెట్టారు. తర్వాత ఏమైంది? మ్యామ్, నేను మీతో చెప్పాను కదా, నేను నిద్రపోయాను. ఉదయం 6 గంటలకు చూస్తే అలోక్ అక్కడ లేడు. అప్పుడు అలోక్ని ట్రైన్ మింగేసిందా? అది మీరే చెప్పాలండి. నా కొడుకు ఎందుకు కనిపించట్లేదు? అది కూడా చాలా మంది ఉన్న ట్రైన్లో. గుర్తు చేయడానికి ఇంకోసారి చెప్తాను. అంటే ఆలోక్, రిచా నాగ్పూర్లో ఈ స్టేషన్లో ఎక్కారు. దారి మధ్యలో వాళ్ళు తిన్నారు, గేమ్స్ ఆడుకుంటూ జాలీగా ఉన్నారు. ఇంకా రాత్రి 2:30కు ఈ ట్రైన్ భుసావల్ నుంచి బయలుదేరాక ఆలోక్ తన భార్య రిచాని ఈ బర్త్లో పడుకోబెట్టాడు. అలాగే తను పైకెళ్ళి తన బర్త్లో పడుకున్నాడు. తర్వాత ఇటువైపు ఆర్పిఎఫ్ పోలీసులో ఈ కంపార్ట్మెంట్ 4 డోర్స్ని అలాగే ఇంటర్ కనెక్టింగ్ షర్టర్స్ని కూడా లాక్ చేశారు. తర్వాత వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోయి కూర్చున్నారు, డ్యూటీలు చేసుకున్నారు. ఏంటి, డ్యూటీలోనే ఉన్నారుగా? లేదు సార్. నిద్రపోలేదుగా? ఖచ్చితంగా సార్. అలా రాత్రి స్మూత్గా గడిచిపోయింది. అలాగే నెక్స్ట్ డే ఉదయం 6 గంటలకి రిచా నిద్ర నుంచి మేలుకుని ఆలోక్ పైన బర్తులో లేకుండా ఉండడం చూసి అరిచింది. కానీ ఆలోక్ అతనెక్కడా లేడు. ఈ బోగిలోని అన్ని విండోస్ చాలా పక్కాగా ఉన్నాయి. అంటే ఆలోక్ ఏ దారి గుండా ఎలా? ఇందులో ఉన్న ప్యాసింజర్ ఎవరు? ఎక్కడా? సార్, జ్యోతి అనే అమ్మాయి పూర్వి వెతుక్కుంటూ వెళ్ళింది. జ్యోతినా? సార్, జ్యోతి యొక్క ఫోన్ స్విచ్ ఆఫ్, ఇల్లు కూడా లాక్ చేసుంది. సరే, తిను ఆ జ్యోతినేనా? ప్లాట్ఫామ్లో కూర్చుని ప్రశ్నించేటప్పుడు దగ్గుతూ ఉంది కదా? అవును సార్. సార్, ఆ రోజు కూడా అమ్మాయి బర్త్లోనే పడుకుంది. బాగా గురకపెట్టి నిద్రపోయింది. ఫుల్గా మొహం మూసుకుని నిద్రపోతూనే ఉంది. ట్రైన్ ముంబై వచ్చి చేరిన తర్వాత ఒకేసారి తన మొహాన్ని చూశాను నేను. మొహాన్ని మూసుకున్నారా? అలాగే ఇప్పుడు ఇంట్లో కూడా మనిషి లేరు కదా? చెప్పండి, మీరు ఎవరిని చూడడానికి వచ్చారు? యాక్చువల్గా మేము జ్యోతిని చూడడానికి వచ్చాం. నా పేరే జ్యోతి. చెప్పండి, ఏంటి విషయం?
అభిజిత్, అసలు ఈ అమ్మాయి ఎవరో తెలియలేదు, కానీ జ్యోతి అనే అబద్ధపు ఐడిలో ట్రైన్లో ట్రావెల్ చేసింది. కానీ సార్, తినికి నిజమైన జ్యోతికి ఏంటి సంబంధం? కానీ తిని దగ్గర తన యొక్క ఐడి, అడ్రస్ అన్నీ ఉన్నాయిగా. పంకజ్, ఈ రోజుల్లో ఒకరి ఐడి అడ్రస్ తీసుకోవడం చాలా తేలిక. సోషల్ మీడియాలో అతనే అన్నిటినీ అప్డేట్ చేస్తుంటాడు. ఈ జ్యోతి కూడా అక్కడి నుంచి తీసుండొచ్చుగా. అవని, చెప్పండి సార్. ఈ ఏని యూజ్ చేసి ఈ అమ్మాయి మొహాన్ని ఒక మగవాడిగా మార్చగలవా నువ్వు? అదేంటంటే జనరల్గా చేంజ్ చేయగలమా? ఎస్ సార్, ఏ సాఫ్ట్వేర్తో చెయ్యొచ్చు. మరైతే తొందరగా చెయ్యి, అప్పుడే తెలుస్తుంది ఈ అబద్ధపు మొహం వెనక నిజమైన మొహంలో ఎవరున్నారో తెలుసుకో. వీడిని చూస్తే పెళ్ళైన వాళ్ళ కనిపించట్లేదే. ఈ ఉంగరం కూడా వీడిది కాదు. వీడిని చంపిన తర్వాత వీడి వేళ్ల మీద దీన్ని తొడిగారు. ఎందుకంటే వీడికి ఇక్కడే ఆ ఉంగరాన్ని వేసుకున్నాడు వాడు. కానీ ఉంగరం గుర్తు మాత్రం ఎక్కడా కనిపించట్లేదే. ఎవరైనా చంపేసి మనిషిని మార్చేశారా ఏంటి? అలాగైతే ఎవరో నా రూపాన్ని మార్చడానికి ట్రై చేస్తున్నారా? అలా కూడా అయిండొచ్చు. అలాగే అనిపిస్తుంది. అయినా కూడా ఆలోక్ని మార్చాలనుకుంటున్నారా సార్? డాక్టర్ గార్గి ఎవరో ఆలోక్ నిజాన్ని దాచాలని చూస్తున్నారు. రైట్ సార్. ఏదైనా కనిపెట్టావమ్మా? ఎస్ సార్. ఎవరో ఇతని కాలు కింద ఉన్న ఫ్లెష్ ని పొడి చేశారు. కట్ చేశారా? తోల్ని ఎందుకు కట్ చేస్తారు? తినడానికి సార్. తింటానికా? మై గాడ్, అంటే క్యానిబెల్లా ఇక్కడ ఈ సిటీలోనా? క్యానిబల్ కదా సార్, ఎలుక. ఓహో, అంటే డాక్టర్ గార్గి ఒకటి ఎవరో ఇతన్ని టార్చర్ చేసి చంపుండాలి. లేకపోతే పాపం వీడు రోడ్ సైడ్లో ప్లాట్ఫామ్ మీద మనిషి ఏమో వీడు. లేకపోతే అన్క్లెయిమ్డ్ బాడీ ఉండాలి. అదే కొని ఈవిడి కట్ చేసి ఉంటారు. రిచ్చాని చిక్కులో పెట్టడానికి ఎవరైనా ఇంత రిస్క్ తీసుకుంటారా ఏంటి? అలోక్, అలోక్ అంటే ఈ ఆలోకే జ్యోతిగా మారి ఆ సీట్లో కూర్చునున్నాడా? సార్, అలా అయితే ఆ సీట్ నంబర్ 12లో ఎవరు కూర్చుని ఉంటారు? ఎందుకంటే ప్యాసింజర్స్ ఎవరో ఒక వ్యక్తి గొరక తీస్తూ పడుకున్నా అన్నారుగా. వీడు రిచ్చా భర్త ఆలోక్ అయ్యుంటే ఆ రిచ్చా ఎందుకని వీడిని కనిపెట్టలేదు? వీడు జ్యోతిగా తిరుగుతున్నప్పుడు ఎందుకు కనిపెట్టలేదు? ఇదేమీ హిందీ పిక్చర్ కాదు. హీరో డ్రెస్ మార్చేసి హెయిర్ స్టైల్ మార్చేసుకుంటే హీరోయిన్ వీడిని కనిపెట్టలేదు అనుకుంటానికి. అభిజిత్, ఇందులో ఎన్నెన్నో చిక్కులున్నాయి. వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఏదో ఒకటి చేస్తున్నారు. కానీ ఇంత పెద్ద డ్రామా ఎందుకు చేయాలి? ఇంత పెద్ద డ్రామా ఎందుకని చేస్తున్నారు? దానికి సమాధానం మొత్తం రిచ్చానే చెప్పాలి. ఏమండి, ఎందుకు ఇలా అంటున్నారు? నా కొడుకు ఎందుకు ఇలా చేయాలి? అది మీ కోడలు రిచ్చానే చెప్పాలి. తను ఎక్కడుంది? పిలవండి. నేను పిలుస్తాను. వదినా, వదినా, రిచ్చా వదినా, వదినా, వదినా రూమ్లో లేరు. రిచా, 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 డ్రెస్ అన్నీ ఎక్కడ పెడతారు? కబోర్డ్లోనే ఉంటుంది మ్యామ్. సూట్ కేస్? సూట్ కేస్ కూడా అక్కడే పెడుతూ ఉంటారు. సార్, తను పారిపోయింది. తను నేను గమనిస్తూ ఉండమని చెప్పాను కదా. ఇంత అజాగ్రత్తగా ఉంటే ఏం చెయ్యాలి?
సారీ సార్. సార్ బ్యాగ్లో అలోక్ బాడీ లేదు. బ్యాగ్ కూడా ఎవరో మార్చేశారు. అందుకని నేను నువ్వు రిచా ఒక అమాయకురాలని నమ్మేశావు. ముందే ఈ కేసులో తలపోటు చాలా ఎక్కువగా ఉంది. ఉన్నది ఒకే ఒక లీడ్, దాన్ని కూడా. సారీ సార్. మనోహర్ సార్, ముందు మీ కొడుకు ఆలోక్ కనిపించకుండా పోయాడు. ఇప్పుడు మీ కోడలు రిచా కూడా కనిపించట్లేదు. దాని గురించి ఏం చెప్తారు? సార్, ఏసీపీ సార్ చెప్పింది కరెక్టే. ఇదంతా ఆలోక్ రిచా ఒక ప్లానే. ముందులా ఎవరినో చంపేశారు, ఆ తర్వాత ఆ బాడీని సూట్ కేసులో బంధించారు. ఏమండి మీరు ఏమంటున్నారు? నా కొడుకు కోడలు చాలా మంచివారు, వాళ్ళంతా ఇలా చేయరు. తను ఏదైనా పని మీద వెళ్ళుంటుంది బయటికి. తనకిపై తిరిగి రాదు. మీ కొడుకు కోడలు అంత మంచి వాళ్ళుగా ఉంటే మీ కొడుకు ఆలోక్ ఆడవాళ్ల వేషం వేసుకుని అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడయ్యా. అలాగే మీ కోడలు రిచా బాగా డ్రామా వేసింది. నా ఆలోక్ ఎక్కడా, నా ఆలోక్ ఎక్కడా అని. ఇది నా కొడుకు ఆలోక్ కాదు. అవును సార్, ఇది మా అన్నయ్య కాదు. అలా మీరు ఎలా చెప్పగలరండి? వీడు ట్రైన్లో ట్రావెల్ చేసే వీడియోని మేము చూసాం. వీడు ట్రైన్లో గేమ్ ఆడుతూ ఉండడం అందరూ చూశారు. నా దగ్గర సాక్ష్యాలున్నారు. ఇలా చూడండి, నేను వాడి తండ్రిని. నా కొడుకుని నేను కనిపెట్టలేనా? వీడు ఆలోక్ కాదు, వీడి పేరు బిట్టు. నా కోడలు బ్రదరు బిట్టు. ఏంటి? ఇతను రిచా బ్రదర్ బిట్టునా? మరి ఆలోక్ ఎవరు? నేను చూపిస్తానుండండి. వీడే నా కొడుకు ఆలోక్. సార్, అలాగైతే రిచా తన బ్రదర్ బిట్టూని అలోక్ అని చెప్పి నాగ్పూర్ వరకు ట్రావెల్ చేసిందా? సార్, ఈ కేసులో ఏం జరుగుతుంది? వీళ్ళు ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇస్తున్నారు. ఈ బ్రదరు సిస్టరు కలిసి ఎలాంటి ఆటలు ఆడుతున్నారో ఏమీ అర్థం కావట్లేదు. ఆ ఆలోక్ ఇప్పటి వరకు ఇరుక్కోలేదంటే, ఒకవేళ ఆ ఎరుపు సూట్ కేసులో ఉన్న బాడీ ఆలోక్దే అయితే బ్రదరు సిస్టరు కలిసి 3 రోజులకు ముందే అతన్ని చంపేశారా? డిసెంబర్ 16వ తారీఖు రిచా స్టేషన్కి బయలుదేరినప్పుడు ఆలోక్ బిట్టు తనతో బయలుదేరారా? ముగ్గురు కలిసి వెళ్ళారా ఏంటి? లేదు సార్, రిచా అల్లుడు మాత్రమే ముంబై వెళ్ళడానికి ఇక్కడి నుంచి బయలుదేరారు. అలాగా. ఆలోక్తో కలిసి రిచా బయలుదేరిందంటే అప్పుడు ట్రైన్ లోపల బిట్టు ఎలా ఆలోక్గా మారాడు? ట్రైన్లో ఉన్న ప్యాసింజర్స్ వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా తిరిగారని చెప్పారు. మీరేమంటున్నారు? సార్, అతను ఆలుతోనే వెళ్ళాడు. మీరు అతనికి ఫోటో చూపించండి. ఇక్కడ చూడండి సార్. సరే, మీ అబ్బాయి బిట్టో ఇప్పుడు ఎక్కడున్నాడు? అది తెలీదు సార్. అప్పటి నుంచి ఇంటికే రాలేదు. ఈ కేసు చాలా కన్ఫ్యూషన్గా ఉంది. రిచా ఆ రోజు నిజమైన ఆలోక్తోనే బయలుదేరింది. దారి మధ్యలో ఆలోక్ కనిపించకుండా పోయాడు. తర్వాత బిట్టు ఆలోక్గా మారి ట్రైన్లోకి ఎక్కాడు. సార్, సూట్ కేసులో బాడీ దొరికింది కదా, అది అలోక్ది కాదని కన్ఫర్మ్ అయింది. ఏంటి? మరైతే అది ఎవరిది? అనాథ శవం సార్. పక్కనే ఉండే మార్చరీ నుంచి వార్డ్ బాయ్ దగ్గర నుంచి ఒక లేడీ కొనుక్కుంది. ఆ వార్డ్ బాయ్ ఆ లేడీ ముఖాన్ని చూశాడా? లేదు సార్, ఆ వ్యక్తి మొహాన్ని దుపట్టాతో దాచిపెట్టిందని చెప్పాడు. అంటే ఆ పోర్టర్కి డబ్బు ఇచ్చి ఆ బ్యాగ్ని మార్చమని చెప్పిన ఆ లేడీ తను. సార్, బిట్టు వల్ల జ్యోతిలాగా మారి ట్రైన్ నుంచి ఎస్కేప్ అవ్వగలిగితే లేడీ గెటప్ వేసి బాడీని కొనొచ్చు కదా. కానీ బాడీని ట్రైన్లో పెట్టి బిట్టుని ఎందుకు ఇరికించాలి? మీరు కొంచెం ఆ ఫోటోని మళ్ళీ ఓసారి చూపించండి. ఇదిగోండి సార్, దీన్ని చూడండి. ఇప్పుడు ఈ ఆటో వాడిని విచారిస్తే ఇక్కడి నుంచి స్టేషన్కి వెళ్లేలోపు ఏం మ్యాజిక్ జరిగిందని, అలాగే అతని మొహం ఎలా మారిందో కూడా చెప్తాడు. ఇది ఆలోకు రిచా స్టేషన్కి వెళ్ళిన ఆటో కదా. హలో బ్రదర్, నాగ్పూర్ స్టేషన్కి వెళదామా? కూర్చోండి. అడగండి సార్, ఏం అడగాలన్నా అడగండి. నేను పోలీసు వాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్పను.
మేం పోలీసులు ఎలా కనిపెట్టావు? సార్ నాగ్పూర్ రైల్వే స్టేషన్ వెళ్తున్నారు. పైగా చేతులు ఏ లగేజు లేదు, లోకల్ వ్యక్తులా కూడా లేరు. పైగా మీ పర్సనాలిటీ చూస్తే సాధారణ వ్యక్తులు కాదు. అలా గెస్ట్ చేశా. అదెలా అంటే ఈ రోజుల్లో చాలా క్రైమ్ షోస్ వస్తున్నాయి. అవన్నీ చూస్తుంటే నా బొర్రె సిఐడిలా పనిచేస్తుంది. మేము నీకు సిఐడిలా కనిపిస్తున్నావా? సూపర్ సార్. సార్ మీకు ఇంకో విషయం చెప్తా. నన్ను వెతుకుంటే ఒకరోజు సిఐడి వస్తారని నాకు తెలుసు సార్. అలాగా? ఎలా? సార్ 3 రోజుల క్రితం రబీనగర్ నుండి ఒక కపుల్ని ఎక్కించాను. స్టేషన్లో డ్రాప్ చేశా. దాని గురించే కదా అడగడానికి వచ్చారు. ఏదైనా జరిగిందా? అది ఇంటి నుంచి స్టేషన్కి వెళ్లేలోపు ఏదైనా సమస్య ఏర్పడిందా? గొడవ పడ్డారా ఏంటి? గొడవ పడలేదు సార్. వెళ్ళేదారిలో మ్యాజిక్కే చేశారు. ఆ రోజు వాళ్ళిద్దరిని ఇంట్లోంచి ఎక్కించుకుని తెచ్చా. ఆ తర్వాత ఆ అమ్మాయి స్టేషన్కి వెళ్లే ముందులో మెడికల్ షాప్ దగ్గర ఆగింది. ఆ వ్యక్తి దగ్గుతూనే ఉన్నాడు సార్. అందుకనే ఆమె మొగుడు మందులు కొనడానికి లోపలికి వెళ్ళాడు. కానీ బయటకు వచ్చినట్టు వేరేవాడు. ఆ డ్రెస్ చూస్తానికి సేమ్గా ఉంది. అచ్చసలు టోపీ సేమ్ టు సేమ్. లోపలికి వెళ్ళిన వాడు కాదని నువ్వెలా కనిపెట్టావు? నేను చెప్పాను కదా సార్, క్రైమ్ షోస్ని బాగా చూస్తా. నా బుర్ర కూడా సిఐడి లాగానే బాగా పనిచేస్తుంది. ఎందుకంటే లోపలికి వెళ్ళిన టీబీ పేషెంట్లా దగ్గాడు, కానీ బయటికి రాగానే మంచిగా అయిపోయాడు. వాడు వాయిస్ కూడా మారింది. అలా మెడికల్ స్టోర్ వాడు ఏం మంది ఇచ్చాడు? సరేగాని నీకు అనుమానం వచ్చింది కదా, నువ్వెందుకు ఎవరికీ చెప్పలేదు? అయ్యో లేదు సార్, నేను కూడా ఏదో దొంగ ప్రేమ జంత అనుకున్నా. వాళ్ళ ప్రేమకి నేనెందుకు సార్ వెళ్ళాను బలి? ఏమైంది? ఇక్కడెందుకు ఆపావు? సార్ ఇప్పుడు మీరు ఆ మెడికల్ స్టోర్ వెళ్ళాలి కదా. మేము ఇప్పుడే వస్తాం. ఇక్కడే ఉండు. నేను కనుక్కుంటాను. నమస్కారం సార్. ఏం లేదు, వీడు నా ఫ్రెండు. రోజు వీడి మొహం చూసి బోర్ కొట్టేసింది. సూపర్గా ఒక మందు ఇవ్వండి, అది వేసుకోగానే వీడి మొహం వెంటనే మారిపోవాలి. సార్ అలాంటివి ఏ మాత్రం లేవు సార్. ముఖాన్ని మార్చాలంటే మీరు ప్లాస్టిక్ సర్జరీయే చేయించాలి. హాయ్ బాబోయ్, మీరు ఏమంటున్నారన్నా? ప్లాస్టిక్ సర్జరీ ఎందుకు చేసుకోవాలి? ఒక 2-3 రోజులకు ముందు నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు కదా, వాడు కూడా మందు తిన్నాక మనిషి పూర్తిగా మారాడు. లోపలికి వచ్చేటప్పుడు ఒకలా వచ్చాడు, బయటికి వెళ్ళేటప్పుడు పూర్తిగా మారిపోయాడు. మీరిద్దరు ఏమైనా తాగొచ్చున్నారా? మీకు నేనెవరో తెలియదు. ఒక్కసారి నా బుర్ర హీట్ అయిందంటే భూకంపం వచ్చేస్తుంది. ఇక్కడ భూకంపం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే... అవును, భూకంపం ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే మేము సిఐడీస్. అన్న ఏమైందన్నా? ఎక్కిళ్ళు టాబ్లెట్స్ వెతుకుతున్నారా? లాగి పెట్టి ఒకటి ఇచ్చాననుకో, ఎలాంటి వెక్కుళ్ళైనా వెంటనే ఆగిపోతా. సార్ కొట్టకండి సార్. సార్ సార్ చెప్పేస్తాను సార్. సార్ కొట్టకండి సార్. సార్ 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 నన్ను కొట్టకండి సార్. నేను నిజం చెప్పేస్తాను సార్. బిట్టు నాకు క్లోజ్ ఫ్రెండ్ సార్. నాతో నీకు ఒక 3 లక్షలు ఇస్తాను. మా అక్క భర్త ఆలోక్ని చంపేయమని చెప్పాడు. ఇప్పుడు మీరే చెప్పండి సార్, మిమ్మల్ని చూస్తే మంచోళ్ళు అనిపిస్తుంది. 3 లక్షలతో నా అప్పులన్నీ తీర్చలేను, కానీ మేనేజ్ చేయగలను సార్. వాడు నాతో వాళ్ళ అక్క భర్తని ముక్కలు ముక్కలుగా నరికి ఏట్లో వేసేయమన్నాడు. అయితే నువ్వే ఆలోక్ని చంపావా? లేదు సార్, నేను ఆలోక్ని చంపలేదు సార్. తర్వాత విషయం తలకిందలైపోయింది. సరే, ఇదేంటి కొత్త కదా సార్? ఈ కేసు మనం అనుకున్న దానికంటే ఇంకా చాలా గందరగోళం అయింది సార్. అభిజిత్ వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. కేసు ఎంత కష్టంగా ఉన్నా కూడా దాంట్లో న్యాయాన్ని ఎలా కనిపెట్టాలని మనకి మాత్రమే తెలుసు. అభిజిత్, ఈ రిచా నాగ్పూర్కి పారిపోయింది.
అది ఎక్కడున్నా సరే లేపుకురండి దాన్ని. ఓకే సార్. రిచా నాగ్పూర్లోనే ఉందట. పూర్వి చెప్పు. సార్ రిచా బిట్టు ఉండే ప్లేస్ దొరికింది. ఎక్కడున్నారు? ఇద్దరు వాళ్ళని చాలా స్మార్ట్ అనుకుంటున్నారు. వాళ్ళ నాని యొక్క క్రెడిట్ కార్డ్ స్వైప్ చేశారు ఈరోజు ఆశా లాడ్జ్లో. గుడ్ జాబ్ పూర్వి, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఆశా లాడ్. నేనేమంటానంటే మన ఇద్దరం నేపాల్కి వెళ్ళిపోదాం. అక్కడ నా మనుషులు ఉన్నారు, అక్కడికి వెళ్తే మనం సేఫ్గా ఉండొచ్చు. ఎవరు? రూమ్ సర్వీస్. ఉండు. మంచిది మీరు వచ్చారు సార్, లేదంటే ఆలోక్ మమ్మల్ని చంపేసి ఉండేవాడు. చూసారా సార్, ఇక్కడ ఒక ఫ్యామిలీ యాక్షన్ జరుగుతుంది. అయ్య బాబోయ్, ఇద్దరు కొట్టుకుని చనిపోతారేమో. నేను ఈ వైలెన్స్ని చూస్తూ ఉండలేను బాబోయ్. ఒరే దయా, ప్లీజ్ రా రే, కాస్త వెళ్ళి అడ్డుకుంటావా? మర్యాదగా నోరు తెరిచి నిజం చెప్పండి. నేను కొట్టడం మొదలు పెడితే ఇంకా ఆపను. అర్థమైందా? చెప్పండి రా. ఆహా, అద్భుతం. మీరందరూ కలిసి మెగా సీరియల్ కంటే పెద్ద సినిమా తీస్తున్నారు. భార్యతో తోడపుట్టినోడితో కలిసి తన భర్తనే చంపాలని ప్లాన్ చేసింది. కానీ మామయ్య ఏం చేశాడు? భార్య బామ్మర్ది వేసిన ప్లాన్ని చెడగొట్టేశాడు. తను మెడికల్ స్టోర్లో ఉన్న మనిషికి చాలా డబ్బు ఇచ్చాడు. దాని తర్వాత బామ్మర్దిని భార్యని తనని హత్య చేసినట్లుగా ఇరికిచ్చాడు. సూపర్ అయ్యా, సూపర్. ఒక పులి అయితే ఒకటి సింహం. వాటిని పట్టుకుంటానికి మేమున్నాం. సార్ పక్క రోజు ఆలోక్ వచ్చాడు. నా దగ్గరకు వచ్చి బిట్టు నేను మాట్లాడుకునింది నాకు తెలుసు అన్నాడు. వాడు నాకు కౌంటర్ ఆఫర్ ఇచ్చాడు. అందుకని వాడు నాకు 6 లక్షలు ఇస్తానన్నాడు. నాకు డబ్బు అవసరం ఎక్కువగా ఉన్నందువల్ల నేను సరే అన్నాను. అంతేకాకుండా వాడు నాతో, నేను ఆ రోజే బిట్టుతో ఆలోక్ని చంపేశానని చెప్పాను. మీరుగా చెప్తే తన్నులు తినకుండా తప్పించుకోవచ్చు. త్వరగా నిర్ణయించండి. బిట్టు ఒక స్కీమ్ కోసం డబ్బులు డబుల్ చేస్తానని చెప్పి అలోక్ దగ్గర 30 లక్షలు తీసుకున్నాడు. కానీ అన్ని డబ్బులు పోగొట్టుకున్నాడు. అలోక్ బిట్టు దగ్గర నాగ్పూర్లో ఉండే మా ఇల్లు తన పేరు పైన రాయమన్నాడు. ఇంటిని మా బావ పేరు మీద రాశాను. లేకపోతే మా అమ్మ నాన్న కూడా నాతో పాటు నడి రోడ్లోకి వచ్చేస్తారు. అందుకని మా బావని చంపేద్దామని ఇద్దరం ప్లాన్ చేశాం. కానీ అలా చంపేస్తే బిట్టు అలోక్ హత్య కేసులో ఇరుక్కుంటాడని భయపడ్డాను. అందుకని బిట్టుకు నేను ఒక ఐడియా ఇచ్చాను. నాతో అలోక్గా మారి ట్రైన్లో రమ్మని చెప్పా. తర్వాత అక్కడి నుంచి పరిగెత్తమని చెప్పాను. ఒకవేళ అలోక్ బాడీ దొరికినా కూడా అలోక్ ట్రైన్ నుంచి కనపడకుండా పోయాడని చెప్పొచ్చు కదా. అలోక్ని ఎప్పుడు ఎవరు చంపారని, ఈ అలోక్ని ఎప్పుడు ఎవరు అని. సార్ నేనేం తప్పు చేశాను? బిట్టుకు డబ్బులు అప్పుగా ఇచ్చాను. ఆ తర్వాత ఆ డబ్బులు మళ్ళీ తిరిగి అడిగాను. అందుకని వీళ్ళిద్దరూ నన్ను హత్య చేయాలనుకుంటే ఎలాగా? అందుకని వీళ్ళ ప్లాన్ తెలియగానే నేను వీళ్ళనే ఇరికిద్దామని ప్లాన్ చేశాను. నేను ఒక అమ్మాయి వేషంలో వెళ్ళి ఒక డెడ్ బాడీని కొన్నాను. అప్పుడు ఆ అమ్మాయి వేషంతోనే కూలికి డబ్బులు ఇచ్చి ఒకరిని సెట్ చేశాను. అదే ట్రైన్లో నా బాడీ దొరకాలి, వీళ్ళిద్దరూ ఊరేసుకోవాలి అనుకున్నాను. వీళ్ళిద్దరూ అలాగే చావాలి సార్, లేదంటే నా చేతులతోనే వీళ్ళిద్దరిని నేను చంపలేదని బాధపడతాను. సార్ అన్ని రహస్యాలు తెలిసాయి, కానీ ఒకటి మిగిలింది. సరే, నువ్వు ఆలోక్గా మారి ఆ ట్రైన్ లోపలికి వస్తే అక్కడ గొరకబెట్టి పడుకుంది ఎవరు? నేను వాడిన దుప్పటిలో దిండు మాత్రమే ఉనింది.
తర్వాత గురక్క సౌండ్ రికార్డ్ చేసి టేప్ని యూజ్ చేశాం. అద్భుతం. ఇద్దరు కలిసి చాలా అద్భుతంగా ప్లాన్ చేశారు. కానీ ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి, క్రైమ్ని ఎప్పుడు ఎవరు పర్ఫెక్ట్గా చెయ్యరు. హంతకుడు ఎంత బ్రిలియంట్గా ఉన్నా కూడా ఖచ్చితంగా వాడు ఎక్కడో ఒక చోట ఇరుక్కుంటాడు. పగ తీర్చుకునే ఆశతో అందరూ గుడ్డివాళ్ళుగా మారారు. ఇక ఆ జైలే మీకు బాగా పాఠాలు నేర్పాలి. లాక్కెళ్ళండి ఇద్దరిని. పూర్వి, నేను నిన్ను కొంచెం తిట్టేశాను. ఏం చేయమంటావు? పని టైంలో కాస్త టెన్షన్ అయిపోతున్నా. సారీ, అపార్థం సార్ చేసుకోకు. సారీ అని ఎందుకు సార్? సార్ సీనియర్ కోపంగా ఉంటేనే పనులన్నీ జరుగుతాయి. అవునవును, అది కూడా నిజమే. ఆ? మనల్ని తను చిరాకు మొహాలని చెప్పిందా ఏంటి? మనల్ని కాదు, నిన్నే జిడ్డు మొహం అని వెళ్ళారు. చిరాకు మొహమా?